హలో స్టూడెంట్స్, మనము లాస్ట్ క్లాస్లో స్టడీ ఫ్లో అన్స్టడీ ఫ్లో చదువుకున్నాం నాన్న. ఇప్పుడు ఈ క్లాస్లో యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి చదువుకుందాం. ఓకే, యూనిఫామ్ ఫ్లో నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటంటే చూడండి, when the velocity of fluid does not change both in magnitude and direction. This is very important nana. Magnitude and direction from point to point at any time. Okay, from point to point at any time with respect to space. Space అంటే ఏం లేదురా, పాయింట్ టు పాయింట్ అన్నాం కదా, అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఫ్లూయిడ్ అనేది మూవ్ అయినప్పుడు దాని వెలాసిటీ అనేది చేంజ్ కాకుండా ఉంటే అది ఎప్పుడైనా అట్ ఎనీ టైం, ఓకేనా, అటువంటి ఫ్లోస్ను యూనిఫామ్ ఫ్లో అంటాం. ఓకేనా, చూడండి నాన్న, మనము యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. సేమ్ ఇంతకుముందులాగానే ఒక ట్యాంకర్ తీసుకున్నాను, దానికి ఒక స్ట్రైట్ పైప్ అనేది అవుట్లెట్గా ఇచ్చుకున్నాను. ఓకేనా, అవుట్లెట్గా ఇచ్చుకున్నప్పుడు నేను హెడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాను. నా రిక్వైర్మెంట్స్ ఏంటి, హెడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాను, అంటే నా వాటర్ లెవెల్ అనేది తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఓకేనా, ఎంత వాటర్ బయటకు వెళ్తుందో అంత వాటర్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, నా పైప్ అనేది కూడా స్ట్రైట్ పైప్ అనేది యూనిఫామ్ డయామీటర్, స్ట్రైట్ అంటే కాన్స్టెంట్ డయామీటర్ ఉండే పైపు తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది చూడండి, నేను ఫస్ట్ ఏ సెక్షన్ దగ్గర వెలాసిటీ చూసినాను. అప్పుడు నా వెలాసిటీ అనేది ఏమవుతుంది చూడండి, వాటర్ లెవెల్ అనేది చేంజ్ కావడంలే. కాబట్టి ఏ సెక్షన్ దగ్గర ఎంతైతే వెలాసిటీ ఉంటుందో బీబీ అనే సెక్షన్ దగ్గర కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. ఎందుకు, వాటర్ లెవెల్ అనేది చేంజ్ కాలేదు. అంటే మనము వెలాసిటీ అనేది ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఓకేనా, పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఓకే, మీరు ఎప్పుడు వచ్చి చూసినా విత్ ఎనీ టైం అట్ ఎనీ టైం, మీరు ఇప్పుడు వచ్చి చూసినా రేపు వచ్చి చూసినా ఏ దగ్గర అదే వెలాసిటీ ఉంటుంది, బీబీ దగ్గర కూడా అదే వెలాసిటీ ఉంటుంది. ఓకేనా, అంటే దీని మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కాదు, దీని డైరెక్షన్ చేంజ్ కాదు. ఓకేనా, ఎందుకు, ఇక్కడ మనము వాటర్ లెవెల్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ ఉండింది అనుకో, ఇక్కడ కూడా 10 మీటర్ పర్ సెకండే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా పాయింట్కు మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ వెలాసిటీ అనేది చేంజ్ కాకుంటే అటువంటి ఫ్లోస్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టడీ ఫ్లో వేరు, యూనిఫామ్ ఫ్లో వేరు. స్టడీ ఫ్లోలో ఓన్లీ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే ప్రాపర్టీస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా, అంటే స్టడీ ఫ్లో అంటే ఏంది, స్టడీ ఫ్లో అంటే జస్ట్ ఒక పాయింట్, ఓకేనా, ఆర్ సెక్షన్ ఏఏ అనుకోండి, పర్టికులర్ సెక్షన్ దగ్గర మాత్రమే ఆర్ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే ఏ టైంలో వచ్చి చూసినా దీని ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. కానీ యూనిఫామ్లో అలా కాదు, మీరు ఏ పాయింట్ దగ్గర చూసినా చూడండి, ఏ పాయింట్ దగ్గర చూసినా దాని వెలాసిటీ అనేది సేమ్గా ఉంటుంది. అన్ని ప్రాపర్టీస్ కాదు నాన్న, ఓన్లీ వెలాసిటీ మాత్రమే సేమ్గా ఉంటుంది. ఓకేనా, స్టడీ ఫ్లోలో అన్ని ప్రాపర్టీస్ ఒక పాయింట్ దగ్గర సేమ్గా ఉంటాయి. ఓకే, ఒక పాయింట్ దగ్గర సేమ్గా ఉంటాయి అంటే చేంజ్ కావు. యూనిఫామ్ ఫ్లోకు స్టడీ ఫ్లోకు డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, యూనిఫామ్ ఫ్లోలో ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా వెలాసిటీ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, స్టడీ ఫ్లోలో అయితే పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే దాని ప్రాపర్టీస్ అనేటివి సేమ్గా ఉంటాయి. సేమ్ అంటే చేంజ్ కావని. ఓకేనా, దీనికి డిఫరెన్స్ చూసుకోండి అన్న. ఓకే, when the velocity of the fluid does not change both in magnitude and direction, అంటే దాని డైరెక్షన్ కూడా చేంజ్ కాకూడదు. ఓకేనా, ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ అట్ ఎనీ టైం. ఓకే, ఏ టైంలో చూసినా అన్ని పాయింట్ల దగ్గర వెలాసిటీ అనేది సేమ్గా ఉంటే అప్పుడు దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం.
ఓకేనా. ఇది మ్యాథమెటికల్గా ఎలా చూపిస్తారు అంటే డో వి బై డో ఎస్. డో ఎస్ అంటే ఏంటంటే డైరెక్షన్ నాన్న. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే చూడండి, డో వి అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, చేంజ్ ఆఫ్ వెలాసిటీ. నెక్స్ట్ డో ఎస్ అంటే లెంత్ ఆఫ్ ఫ్లో ఇన్ డైరెక్షన్ ఎస్. పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే దాని వెలాసిటీ చేంజ్ అనేది 0 ఉంటుంది. ఓకేనా. ఓకే, వేరే డైరెక్షన్ పోయినప్పుడు మారిపోవచ్చు. ఒక డైరెక్షన్లో మాత్రమే దాని వెలాసిటీ అనేది చేంజ్ కాకుండా ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. ఓకే. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ ఫ్లో, దానికి ఫుల్ ఆపోజిట్ నాన్న. ఓకే, ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం మనం. నేనేం చేసినాను ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకుముందు లాగానే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ తీసుకున్నాను. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏం చేస్తానంటే నేను ఒక అవుట్లెట్ అనేది ఎలా ఇచ్చుకున్నానంటే అప్ టు సెక్షన్ ఏఏ వరకు స్ట్రైట్ పైప్ ఇచ్చుకున్నాను. స్ట్రైట్ పైప్ ఉండలాగా ఇచ్చుకున్నాను. ఏఏ తర్వాత ఏం చేశానంటే ఆ పైపును రెడ్యూసర్ను కనెక్ట్ చేశాను. అంటే దాని స్ట్రైట్ పైప్ అనేది ఏం చేస్తానంటే కన్వర్జెంట్ పైప్గా చేస్తాను. ఓకేనా, ఆర్ రెడ్యూసర్గా చేస్తాను. అంటే పైప్ సైజ్ అనేది చేంజ్ చేసేసినాను. ఇప్పుడు చూడండి, నేనేం చేశానంటే నా వాటర్ లెవెల్ అనేది సేమ్గా మెయింటైన్ చేస్తాను. హెచ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాను. కానీ పైప్ అనేది స్ట్రైట్ పైపే, బట్ వేరియింగ్ డయామీటర్ అనేది వేరే. ఇక్కడ ఒక డయామీటర్ ఉంది, ఇక్కడ ఒక డయామీటర్ ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది చూడండి, వాటర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసినప్పుడు ఏ సెక్షన్ దగ్గర ఏ వెలాసిటీ అనేది ఒక వెలాసిటీ ఉంటుంది. ఓకేనా, V1 వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ బీబీ దగ్గర ఈ వెలాసిటీ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ పైప్ డయామీటర్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ పోను ఏమైంది, వెలాసిటీ అనేది పైప్ డయామీటర్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఏరియా అనేది తగ్గిపోయినప్పుడు వెలాసిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకేనా, మనము ఇంట్లో హోస్ పైప్ ఉంటుంది కదా, కుళాయి పైపు. ఆ కుళాయి పైపులో మనము నీళ్లు వెళ్ళేటప్పుడు మన చేతిని అడ్డపెట్టినామనుకో ఏమవుతుంది, నీళ్ళు అనేవి ఫోర్స్గా వెళ్తాయి, ఎక్కువ వెలాసిటీతో వెళ్తాయి. అదే కాన్సెప్ట్ నాన్న. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కు వెలాసిటీ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, వెలాసిటీ అనేది ఏఏ అనే పాయింట్ దగ్గర ఒక విధంగా ఉంది, బీబీ అనే పాయింట్ దగ్గర ఒక విధంగా ఉంది. ఈ విధంగా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కు చేంజ్ అయిందనుకోండి వెలాసిటీ, అటువంటి ఫ్లోస్ని ఏమంటామంటే నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. ఓకేనా, ఒకవేళ ఏ పాయింట్ దగ్గరైనా ఎప్పుడొచ్చి చూసినా ఓకేనా, ఏ పాయింట్ దగ్గరైనా వెలాసిటీ అనేది సేమ్గా ఉండిందనుకో అటువంటి ఫ్లోస్ను యూనిఫామ్ ఫ్లో అంటాం. యూనిఫామ్ ఫ్లో డెఫినేషన్ చూడండి. నాన్ యూనిఫామ్ ఫ్లోకు, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ చేంజెస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ అట్ ఎనీ టైమ్. అంటే ఏ టైంలో అయినా మీరు వచ్చి చూసినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఉన్న వెలాసిటీ అనేది ఇంకొక పాయింట్ దగ్గర వేతలకి చేంజ్ అయిపోయింది అనుకోండి, అటువంటి ఫ్లోస్ను దెన్ ది ఫ్లోస్ ఈజ్ సెడ్ టు బి నాన్ యూనిఫామ్ ఫ్లో. ఓకేనా, అటువంటి ఫ్లోస్ని ఏమంటామంటే నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాము. ఓకే, ఇది మ్యాథమెటికల్గా ఎలా చూపిస్తారంటే డో వి బై డో ఎస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే లెంత్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ మనం ఆల్రెడీ చెప్పినాం డిఎస్ అంటే ఏంది, లెంత్ ఆఫ్ ద ఫ్లో ఇన్ డైరెక్షన్ ఎస్. అంటే లెంత్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ దాని వెలాసిటీలో చేంజ్ కూడా ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే చేంజ్ అయిపోతుంది అనమాట. పాయింట్కు వెలాసిటీ అనేది చేంజ్ అయిపోతుంది. అటువంటి ఫ్లోస్ను నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాము. ఎగ్జాంపుల్స్ వినానా, మీరు జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్స్ వేసి ఈ థియరీ రాసినారనుకో పర్ఫెక్ట్గా మీకు మార్క్స్ పడిపోతాయి. ఓకేనా, అర్థమైందా? ఏదన్నా డౌట్ ఉంటే అడగండి నాన్న. యూనిఫామ్ ఫ్లో వేరే, స్టడీ ఫ్లో వేరే. ఓకేనా, అన్స్టడీ ఫ్లో వేరే, నాన్ యూనిఫామ్ ఫ్లో వేరే. ఒకసారి మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.